నా పేరు ఐలి ప్రసాద్. నేను మంతిని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. నేను గత 2023 ఆగస్టు లోపల మండల కాంగ్రెస్ పార్టీకి ఎంపిక చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున. నా హయాం లోపల దాదాపుగా నాకు మొదటిసారిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని పదవి వచ్చినందుకు దాన్ని దిగ్విజయంగా మా రాహుల్ గాంధీ మొట్టమొదటిగా నా అనుభవం లోపల మొట్టమొదటిసారే పెద్ద ఎత్తున మా రాహుల్ గాంధీ మా నియోజకవర్గానికి రావడం జరిగింది. కాబట్టి ఆ రాహుల్ గాంధీ మీటింగ్కు జన సమీకరణ అనేది నా మొదటి అనుభవంగా తీర్చిదిద్దుకొని సక్సెస్గా నేను విజయవంతం చేయడం జరిగింది. మా అధినేత దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి తరపున నేను ఆశీస్సులు తీసుకొని ముందుకు పోవడం ఇప్పటి వరకు జరుగుతూ ఉంది. ఆయన చేపట్టిన పనులు కానీ అభివృద్ధి పనుల్లో కానీ మా కార్యకర్తలను ముందుకు తీసుకుపోయేట లోపల నేను ముందుండి ఇంతవరకు తీసుకొచ్చడం జరిగింది. కాబట్టి ఇక ముందు కూడా దీన్ని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా ముందుకు సాగుతానని తెలియజేస్తూ ఉన్నాను. సార్, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. మరి ఈ 18 కాలంలో ప్రభుత్వ పాలన ఎలా ఉంది, పథకాలు ఎలా అమలు అవుతుంది, అభివృద్ధి ఎలా జరుగుతుంది చెప్పండి. మొట్టమొదటిగా చెప్పాలంటే గత 10 సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక కష్టాలకు ఎదుర్కొని మా కార్యకర్తలు అయితేనేమి, మా నాయకులు అయితేనేది, నాకంటే పెద్ద సీనియర్ నాయకులు అయితేనేది, ఎవరైతేనేది ఒక కట్టుబడితోని మేము గత 10 సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కొరకు ఎంతో కృషి చేసినాం. కాబట్టి ఆ కృషి ఫలితంగానే మొన్న మేము అధికారంలోకి వచ్చినాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మేము చేసింది ఏంటి అంటే సీఎం రేవంత్ గారి ఆధ్వర్యం లోపల వాళ్ళు చేసిన మొట్టమొదటి మేము ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చినామో బీసీ గణన అనేది మొదటిసారిగా అధికారంలో రాగానే తీసుకున్నాం. దాన్ని అప్పుడే బీసీ గణన అనేది మొట్టమొదటిగా సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే విజయవంతమైంది. దాని ఫలితమే మొన్నటికి మొన్న 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ జారీకి ఉపయోగపడింది. దానిలో మేము ముందంజ ఉన్నామని తెలుపుతూ ఉన్నాం. తర్వాత గ్యాస్ సిలిండర్ కానీ, దాని తర్వాత ఉచిత విద్యుత్ కానీ, దాని తర్వాత రైతు భరోసా కానీ, మరియు అట్లాగే ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే అట్లనే రైతు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. అట్లాగే రైతుకు భరోసా అనేది మేము పెద్ద ఎత్తున రెండోసారి నిధులు విడుదల చేయడం జరిగినది. అట్లాగే ముఖ్యంగా చెప్పాలంటే రైతు బాగుపడాలనే ఉద్దేశంతోనే రైతు బోనస్ ఒక క్వింటల్ మీద 500 రూపాయల బోనస్ ప్రకటించడం జరిగినది. ప్రకటించిన ప్రకారంగా రైతులకు ఇవ్వడం జరిగినది. అట్లాగే మొన్నటికి మొన్న పేద మహిళలకు అయితేనేది బీదవారి వారి పల్లెంలో సన్న బియ్యంతో ఒక అన్నం బుక్క తింటురు అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైనదని గొప్పగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే సన్న బియ్యం అనేది పథకం పెద్ద ఎత్తున చేసినాం. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క పేదవానికి ఫలాలు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ముఖ్యంగా మొన్నటికి మొన్న చెప్పాలంటే పేదవానికి ఇల్లు కళ మా ఇందిరాగాంధీ హయాం నుండి కాంగ్రెస్ కలలు కన్నది. ఆ కళలను సహకార దిశగా ఇప్పుడు ఇందిరమ్మ పేరుతోని ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం పెద్ద ఎత్తున మేము ప్రారంభించుకున్నాం. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆర్థికంగా ఖాళీ పెట్టే ఇచ్చినప్పటికీ దాన్ని డబ్బులను ఏ విధంగా సమీకరించుకుంటా ఒక దిక్కు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటా ప్రతి ఒక్క పేదవానికి లబ్ధి చేకూరాలని ఎలక్షన్ల ముందైతే మేము ఇచ్చిన వాగ్దానం ఏ విధంగానైతే ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము మాట ఇచ్చినాం. మడవ దింపకుండా ఉండాలని ఎంతో కష్టమైనప్పటికీ ఆర్థిక పరంగా ఎంతో కష్టమైనప్పటికీ ప్రతి వానికి లాభం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ఇప్పుడున్న మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితేనేది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితేనేది ప్రభుత్వం లోపల వాళ్ళు చేసే పనులను, మా నాయకులు చేసే పనులను అర్థం చేసుకుంటూ మేము ముందుకు పోతూ ఉన్నాం. ప్రతిపక్షాలు 2024 ముందు కూడా మేము 100 సీట్లతోనే అధికారంలోకి వస్తానని చెప్పేసి సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళు బహుబాటంగా పత్రికా విలేకరుల ముందర చెప్పడం జరిగింది. వాళ్ళకు అధికారం రాలేదు. ఓకే, దానితోని వాళ్ళకు కనువిప్పు కలగాలి. సరే, వాళ్ళు ఓడిపోయారు, అధికారం వచ్చింది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యం లోపల మా నాయకత్వం పనిచేస్తూ ఉన్నది. మేము ముందుకు పోతూ ఉన్నాం.
సో మళ్ళా తర్వాత ఎంబడికే మేము ఎంపీ ఎలక్షన్ తీసుకువచ్చినాం. ఎంపీ ఎలక్షన్ లోపల కూడా ద్విజయంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళు బీఆర్ఎస్ తరఫున క్యాండిడేట్ను నిలబెట్టడానికి వాళ్ళు ఎంతో ముందుకు రాకుండా భయపడి మేము ఈ పరిస్థితి లోపల మేము ఎలక్షన్ పెడితే మా క్యాండిడేట్ ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు లోపాకార ఒప్పందం బీజేపీతోని చేసుకొని వాళ్ళు బొల్తపడ్డారు. కాబట్టి వాళ్ళ వర్షన్ ఆ విధంగా ఉంటుంది. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మేము వాళ్ళు ఏదో ప్రజల లోపల మా ఉనికిని చాటుకోవాలని చెప్పేసి సార్వత్రిక స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. స్థానిక ఎలక్షన్ లోపల మా సత్తా చూపిస్తాం. వాళ్ళకి అది కనువిప్పు అవుతుంది. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళకు నాకు తెలిసి స్థానిక ఎలక్షన్ లోపల క్యాండిడేట్స్ కరువయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు ఈ విధంగానైనా కనువిప్పు కలగాలని కోరుకుంటా ఉన్నా మీ ద్వారా. మన మంత్రి నియోజకవర్గంలో కార్యకర్తలకి, ప్రజలకి మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు, ఎలా చూసుకుంటున్నారు? మేము 2024 సంవత్సరం 23 డిసెంబర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో గెలిచిన మా నాయకుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మినిస్టర్ అయ్యారు. ఐటీ మినిస్టర్గా, భారీ పరిశ్రమల మినిస్టర్గా ఉండుకుంటూ ఆయన మా నియోజకవర్గానికి వారానికి 2 సార్లు వీలైతే ఒక్కసారి వచ్చి మా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మా నాయకులు చెప్పేది ఏంటంటే హైదరాబాదులో పరిపాలన యంత్రాంగం లోపల, ప్రభుత్వ యంత్రాంగం లోపల మా శ్రీధర్ బాబు గారు కొంచెం బిజీగానే ఉంటారు. కాబట్టి ఆయన ఆలోచన పరంగా మా కార్యకర్తలు ఎవరైనా ఫోన్ చేసినా కానీ ఏదైనా రెస్పాండ్ అవుతాడు. ముఖ్యంగా చెప్పాలంటే పేదవారికి హాస్పిటల్కి సంబంధించింది అయితే మరి ఎంత బిజీ ఉన్నా ముఖ్యంగా ఆ పని మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో చేస్తూ ఉంటారు. తన కింద ఒక 4-5 పిఏలు ఉంటారు, వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. కాబట్టి మా కార్యకర్తలకు ఎల్లవేళ ఉంటారు. మరియు అట్లాగే మా నాయకులు, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులైనా మేమైనా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రతిరోజు 1-2 ఏ టైంలో అయినా మా నాయకులు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అట్లాగే మేము కూడా ఆయన బాటల్లోనే నడుస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటాం. సార్, మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఈసారి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రజా తీర్పు మా సైడే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనతి కాలం లోపలనే 80-90% ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చినాం. అలాగే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఒక పద్ధతి ప్రకారం మా మండల లోపల ఒక యూనిట్ ప్రకారం ఎంపీటీసీ అయితేనేమి, జడ్పీటీసీని అయితేనేమి, సర్పంచ్ని అయితేనేమి ఒక యూనిట్ ప్రకారం తీసుకొని ప్రతి కార్యకర్త ఆ నాయకునికి, ఒక ఊర్లో సర్పంచ్ ఉంటే సర్పంచ్ని, ఎంపీటీసీ ఉంటే ఎంపీటీసీని ఒక యూనిట్ ప్రకారంగా ముందుకు తీసుకుపోయి అక్కడ అందరినీ సమన్వయపరిచి మేము ఖచ్చితంగా మా ఊరూరా మా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారని సందర్భంగా చెప్తూ, అట్లాగే మేము చేసిన అభివృద్ధిలో ముఖ్యంగా డిఎస్సి, మొన్న డిఎస్సి ఉద్యోగాలు ఇవన్నీ గత ప్రభుత్వానికంటే ఎక్కువనే ప్రకటించడం, అది ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజా తీర్పు 100% మా వైపే ఉంటుందని ఆశిస్తూ ఈ విధంగా మేము ముందుకు పోతూ ఉంటాం. ముఖ్యంగా మా నియోజకవర్గం నుండి మా ప్రియతమ నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఎన్నికై ప్రభుత్వ యంత్రాంగంలో కీలక నేత ఎదగడం మా నియోజకవర్గానికి పెద్ద అదృష్టంగా భావిస్తాం. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్లకు కానీ, ఇక్కడ చేసిన రోడ్ల అభివృద్ధి కానీ, ప్రతి పల్లెటూళ్ళ ఈజీఎస్ గ్రాంట్ కానీ, ఎఫ్డిఎస్ గ్రాంట్ కానీ, ఏ గ్రాంట్ అయినా ఎక్కువ మొత్తంలో మా నియోజకవర్గానికి చెందుతుంది. అట్లాగే ఆయన సొంత ఏజెండా విద్యా రంగం పైన, వైద్య రంగం పైన ఆయన సొంత ఏజెండాగా మా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దే ప్రణాళిక మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి యువకునికి రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రతి నిత్యం మా శ్రీధర్ బాబు గారు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరపున, మా మంత్రి నియోజకవర్గం తరపున శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఆలోచన, వాళ్ళ దుద్దిల్ల శ్రీపదరావు గారి ఆలోచన మంత్రి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆయన ఆకాంక్షను తన తనయుడైన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. ఆయన భాగం లోపల మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి మా నియోజకవర్గ అభివృద్ధికి ప్రతి నిత్యం మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఎస్సీ కమిషన్ వేసి, అప్పుడు ఎలక్షన్ కంటే ముందు మేమైతే ఏదైతే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో చెప్పారో ఎస్సీ వర్గీకరణ
100% పూర్తి చేసినాం. అట్లాగే బీసీ రిజర్వేషన్ కూడా 42% ఆర్డినెన్స్ తీసుకొచ్చి పూర్తి చేసి రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ లోపల మేము ముందు పోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.